హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లివరేజెస్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ అసలు లివరేజెస్ ఏంటో చూద్దాం. లివరేజ్ ఇన్ ఫినాన్షియల్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ ఫినాన్షియల్ వేరియబుల్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఇక్కడ మనం ఫినాన్షియల్ అనాలిసిస్లో లివరేజ్ కనుక తీసుకున్నట్లయితే ఏమని చెప్తుంది అంటే ఈ లివరేజెస్ అన్నవి ఫిక్స్డ్ కాస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మిగతా ఫినాన్షియల్ వేరియబుల్స్ మీద ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం మనం లివరేజెస్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ అదర్ ఫినాన్షియల్ వేరియబుల్స్ అంటే సేల్స్, కాస్ట్, ఈబీఐటీ, ఈపీఎస్ మొత్తం ఏదైనా రావచ్చు. అండ్ అసలు ఫిక్స్డ్ కాస్ట్, ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఈజ్ ఆఫ్ 3 టైప్స్. ఒకటి డ్యూ టు బిజినెస్ ఆపరేషన్స్ అయి ఉండొచ్చు, డ్యూ టు యూస్ ఆఫ్ డెట్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆర్ బోత్ ఆఫ్ ద రీజన్స్. డ్యూ టు బిజినెస్ ఆపరేషన్స్ అంటే ఏంటి, మనం జనరల్గా ప్రొడక్షన్ చేస్తుంటాం కదా, అలా ప్రొడక్షన్ చేసేటప్పుడు మనం ఇంకర్ అయ్యే కాస్ట్ అనమాట. ఒకటి వేరియబుల్ కాస్ట్ ఉంటుంది, ఇంకొకటి ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. ఇందులో అట్లీస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నా తీర్చగలరా లేదా అని ఉంటుంది చూసారా, దాన్నే బిజినెస్ రిస్క్ అంటారు. ఓకే, ఈ బిజినెస్ రిస్క్ని మనం ఆపరేటింగ్ లివరేజ్తో మెజర్ చేస్తాము. అలాగే డ్యూ టు యూస్ ఆఫ్ డెట్ ఇన్ క్యాపిటల్ స్ట్రక్చర్, కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్లో డెట్ కనుక మనం తీసుకొచ్చినట్లయితే దాని మీద ఫిక్స్డ్గా ఇంత అని ఇంట్రెస్ట్ పేమెంట్ మనం చేస్తూ ఉంటాము. సో డెట్ కనుక ఉంటేనే మనకి ఫినాన్షియల్ రిస్క్ అన్నది ఉంటుంది. అంటే ఫినాన్షియల్ రిస్క్ మీన్స్ ఆ ఇంట్రెస్ట్ పే చేయగలరా లేదా అన్నది. ఓకే, సో ఎప్పుడైనా క్యాపిటల్ స్ట్రక్చర్లో డెట్ యూస్ చేస్తూ ఉన్నట్లయితేనే మనకి ఫినాన్షియల్ రిస్క్ అనేది ఉంటుంది. ఈ ఫినాన్షియల్ రిస్క్ని మెజర్ చేసేది ఫినాన్షియల్ లివరేజ్. ఒకవేళ ఈ రెండు ఉన్నట్లయితే అప్పుడు మనం రెండు ఫేస్ చేస్తున్నట్టు, బిజినెస్ అండ్ ఫినాన్షియల్ రిస్క్ రెండు ఉన్నాయి అండ్ దాన్ని మనం కంబైన్ రిస్క్ అంటాము. దీన్ని మెజర్ చేయడం కోసం మనం కంబైన్ లివరేజ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో మొత్తం మనకి ఎన్ని లివరేజెస్ ఉన్నాయి, ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్ లివరేజ్. ఈ మూడింటి గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఆపరేటింగ్ లివరేజ్. డ్యూ టు బిజినెస్ ఆపరేషన్స్ 2 కాస్ట్ వీ హ్యావ్ టు ఇంకర్. ఒకటి వేరియబుల్ కాస్ట్, మరొకటి ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ చేంజెస్ యాజ్ ఏ ఫిక్స్డ్ పర్సెంట్ ఆన్ సేల్స్. అంటే సేల్స్ 20% ఉందనుకోండి, దాని మీద వేరియబుల్ కాస్ట్ 2% అని చెప్పచ్చు. అంటే ఇలా ఒక పర్సంటేజ్ రూపంలో చెప్పచ్చు అనమాట. సేల్స్ మీద ఇంత పర్సెంట్ అని చెప్పచ్చు. లేదు అనుకుంటే ఒక యూనిట్ వాల్యూ మీద, యూనిట్ 5 రూపీస్ అయితే అందులో 3 రూపీస్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పచ్చు. ఇలా ఒక నెంబర్గా చెప్పచ్చు. ఇంత అమౌంట్, ఎన్ని యూనిట్లు అయితే ప్రొడక్షన్ అని ఒక్కొక్క యూనిట్కి ఇంత అని చెప్పచ్చు. లేకపోతే యూనిట్ మీద ఇంత పర్సంటేజ్, ఒక 20%, యూనిట్లో ఇంత 20% వేరియబుల్ కాస్ట్ అలా అని చెప్పచ్చు. ఓకే కదండి, వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చేంజెస్ ఇన్ సేల్స్. ఇవేంటి అంటే సేల్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఈ వేరియబుల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పర్సంటేజ్, ఇప్పుడు 20% అన్నాం కదా, ఎగ్జాంపుల్ 1 lakh అనుకుందాం. ఈ 20%, దీని మీద 2% అంటే 2000 వేరియబుల్ కాస్ట్. ఒకవేళ ఇది 2 lakhsకి ఇంక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్ కూడా 4000కి ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటి అంటే మనం సేల్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా అలాగే ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ ఖచ్చితంగా బేర్ చేయాల్సింది. ఇట్ విల్ బి ఫిక్స్డ్ అమౌంట్. అంటే 1 lakh సేల్ ఉన్నప్పుడు 5000 ఉంది అనుకుందాం, అది 10 lakhsకి వెళ్ళినా కూడా ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఈ 5000 దగ్గరే ఉంటుంది. సో ఇట్ విల్ బి నో డిఫరెంట్, ఫిక్స్డ్ కాస్ట్ అలాగే ఉంటుంది, సేల్స్తో చేంజెస్ సంబంధం లేదు. దీనికోసం మనం కన్సిడర్ చేసేవి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ గివ్స్ కాంట్రిబ్యూషన్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్ ఈబీఐటీ. ఇందులో కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ ఎందుకు తీసుకుంటున్నామంటే ఫిక్స్డ్ కాస్ట్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం ఈ ఫిక్స్డ్ కాస్ట్ యొక్క బెనిఫిట్ ఎంతవరకు యూజ్ చేస్తుంది ఫరం అని చెప్పి తెలుసుకోవడం కోసం ఆపరేటింగ్ లివరేజ్ అది యూజ్ చేస్తామండి. దాని ఫార్ములా కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. అలా కాకుండా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కదా, ఇట్ గివ్స్ హౌ ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ ఫినాన్షియల్ వేరియబుల్స్. వేరే వేరియబుల్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్తుంది అనుకుంటున్నాం కదా. సో అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్లో. ఇది కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ ఫిక్స్డ్ కాస్ట్ వల్ల ఒక్కదాని ఒక వేరియబుల్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయని చెప్పచ్చు. వీటి ఫార్ములాస్ చూద్దాం. ఆపరేటింగ్ లివరేజ్ కంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ బై చేంజ్ ఇన్ సేల్స్. సో ఈబీఐటీకి సేల్స్కి మధ్య ఇంటర్ రిలేషన్ చెప్తుంది. ఓకే, దీని ఫార్ములా చేంజ్ ఇన్ ఈబీఐటీ బై ఈబీఐటీ హోల్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ బై సేల్స్. ఇందులో మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అని ఉంటుందండి. ఆ పాయింట్ దగ్గర ఏంటి బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి అంటే ఆ సిచ్యువేషన్లో మనకి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు, ఇన్కమ్ న్యూట్రల్ అయిపోతుంది, అంటే జీరో అయిపోతుంది అని అర్థం. ఎప్పుడు అలా జరుగుతుంది అంటే కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఒకటే అయినప్పుడు. సో వీటికి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి,
నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. బేస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను 2,50,000 బేస్ అనుకుందాం. దీనిలో 60% వేరియబుల్ కాస్ట్. సో 1,50,000 తీసేగా కాంట్రిబ్యూషన్ 1,00,000 వచ్చింది. టోటల్ 1,00,000 ఫిక్స్డ్ కాస్ట్ అయితే ఇట్ విల్ బి 0. అంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర నడుస్తున్నట్లు. అలా ఒకవేళ సేల్స్ డిక్రీజ్ అయ్యి ఉంటే దాని మీద వేరియబుల్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో చూసారా 1,20,000 అండ్ కాంట్రిబ్యూషన్, కానీ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం అంతే కామన్గా ఉంది చూసారా 1,00,000. సో ఈబీఐటీ మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అంటే అట్లీస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గర కూడా మనం లేవని. సో బ్రేక్ ఈవెన్ ఈస్ బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్. అండ్ 3 lakhs అంటే సేల్స్ కనుక మళ్ళీ పెరిగినట్లయితే 3 lakhs అండ్ వేరియబుల్ కాస్ట్, సేల్స్ పెరిగినంత పాటు వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. బట్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కామన్. ఇక్కడ మనకి పాజిటివ్లో వచ్చింది. సో మోర్ దాన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉన్నట్లు. ఓకే కదండి. ఇది మనం డైరెక్ట్ ఈ ఫిగర్స్ చూసి చెప్పలేము. దానికోసం మనం ఈ ఆపరేటింగ్ లివరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాము. కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ విచ్ యూస్ -4, ఇన్ఫినిటీ అండ్ +6. ఇలా -4 వచ్చినట్లయితే ఆపరేటింగ్ ద బిలో బ్రేక్ ఈవెన్ పాయింట్. ఫర్మ్ అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర కూడా లేదు, లాసెస్లో ఉంది అని అర్థం. అలా కాకుండా ఇన్ఫినిటీ వచ్చింది అంటే అది బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర రన్ అవుతుంది ఫర్మ్ అని. అలా కాకుండా పాజిటివ్ ఫిగర్ వచ్చిందంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే ఎక్కువగానే సేల్స్ ఉన్నాయి, సో పాజిటివ్ ప్రాఫిట్స్లో ఉంది అని. ఒకవేళ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ని మనం యూనిట్స్లో చెప్పాలి అనుకుంటే ఫార్ములా ఇది ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. మనకి ఆపరేటింగ్ లివరేజ్లో ఆపరేటింగ్ లివరేజ్ వాల్యూ అంటే ఇవి డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వనంత వరకు. అది అవునా కాదో ఒకసారి చూద్దామండి. At 2 lakh sales, if sales increases by 50%. సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో 2 lakhs ప్రెజెంట్ ఇలా ఉందనుకుందాం సిచ్యువేషన్. ఒకవేళ మన సేల్స్ కనుక 50% ఇంక్రీజ్ అయితే అంటే 3 lakhsకి వెళ్తే డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఫార్ములా ఏముంది మనకి ఇక్కడ, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఇలా తీసుకుంటున్నాం కదా, డెల్టా ఈబీఐటీ బై ఈబీఐటీ. ఈ చేంజ్ ఇన్ ఈబీఐటీ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఈ ఫిగర్ నుంచి దానికి వెళ్తున్నాం కాబట్టి -20,000 -20,000 అనమాట. సో ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీసేయాలి అండ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. సో నేను ఇక్కడ ఎలా తీసుకున్నాం, ఇటు నుంచి ఇది తీసేస్తున్నాము. సో ఇక్కడ కూడా 2 lakhs నుంచి 3 lakhs తీసేయాలి. అలాగే మనం చూసుకుంటుంది ఎక్కడుందాం, బేస్ పాయింట్ ఇది, దీని మీద 50% ఇంక్రీజ్ అయింది. సో ఈబీఐటీ వాల్యూ ఎప్పుడైనా ఈ బేస్ మీదే తీసుకుంటాం అనమాట. చూడండి ఫార్ములా నేను అప్లై చేశాను, -20 -20 బై -20 అండ్ హియర్ 2 lakhs -3 lakhs డివైడెడ్ బై 2 lakhs. ఫార్ములా -4 వచ్చింది నాకు డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఆపరేటింగ్ లివరేజ్ కూడా -4. ఒకవేళ మనం ఇలా కాదు క్యాలిక్యులేషన్ నేను ఇటు నుంచి వద్దాం అనుకుంటున్నాను అనుకుంటే 20,000 మైనస్ ఆఫ్ ఎంత చేంజ్ అయింది, -20,000 డివైడ్ బై బేస్ మాత్రం అదే తీసుకోవాలండి. బేస్ ఏ పాయింట్ దగ్గర ఉందాము అంటున్నారో అదే బేస్ అనమాట. డివైడెడ్ బై ఈబీఐటీ అన్నప్పుడు ఈ పాయింటే తీసుకోవాలి. అండ్ చేంజ్ ఇన్ సేల్స్ అంటే ఇక్కడ నేను ఇటు నుంచి వచ్చాను కాబట్టి కింద సేల్స్ దగ్గర కూడా ఇటు నుంచే రావాలి. 3 lakhs -2 lakhs డివైడెడ్ బై బేస్ పాయింట్ 2 lakhs. ఓకే, మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసినా -4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫినాన్షియల్ లివరేజ్ చూద్దాం. ఫినాన్షియల్ లివరేజ్ ఎగ్జిస్ట్ ఇఫ్ అన్ ఎంటిటీ యూజెస్ డెట్ ఇన్ ఇట్స్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్లో కనుక డెట్ ఉన్నట్లయితే మనం ఫినాన్షియల్ లివరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తామండి. సో దీనికి ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ. ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి ఈ రెండింటి మధ్య మనం క్యాలిక్యులేట్ చేసేది ఫినాన్షియల్ లివరేజ్ అవుతుంది. అలా కాకుండా మనం సేమ్ వేరే ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆపరేటింగ్ లివరేజ్ వల్ల అంటే ఈపీఐస్కి ఈబీఐటీకి మధ్య రిలేషన్ చెప్తుందండి. సో ఈపీఎస్కి ఈబీఐటీకి మధ్యలో ఉన్నవి ఇవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మీకు ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ తెలుసు కదా, ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ ఈబీటీ మైనస్ ట్యాక్స్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ని నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్తో డివైడ్ చేస్తే మనకి ఈపీఎస్ వస్తుంది. సో ఈబీఐటీకి ఈపీఎస్కి మధ్య రిలేషన్ మనకి డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ చెప్తుంది అనమాట. వీటి ఫార్ములాస్ చూద్దాం. ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఈబీఐటీ బై ఈబీటీ. డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ అంటే పర్సెంట్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. సేమ్ అండి, ఇది కూడా డెల్టా ఈపీఎస్ బై ఈపీఎస్ డివైడెడ్ బై డెల్టా ఈబీఐటీ బై ఈబీఐటీ. ఇక్కడ మనం డెల్టా ఈపీఎస్ డెల్టా ఈబీఐటీ సేమ్ మేనర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎస్ అండ్ ఈబీఐటీ మనం బేస్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నామో అదే.
ఇందులో కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంది, దాని ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎప్పుడు అంటే ఈబీఐటీ కనుక ఇంట్రెస్ట్కి ఈక్వల్ అయితే దాని ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాము. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. నేను ఇది బేస్ అనుకుంటున్నాను. ఈబీఐటీ 1 lakh ఉంది, అందులో నుంచి మొత్తం ఇంట్రెస్ట్ పే చేసేసామంటే 0. సో మీకు ఎర్నింగ్స్ ఏం అవైలబుల్గా లేవు, ట్యాక్స్ కానీ ఎర్నింగ్స్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఏపీఎస్ ఏం ఉండదన్నమాట. ఓకే, మన నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 1000, ఎర్నింగ్స్ అవైలబుల్ 0/1000 యూస్ ఇన్ఫినిటీ. ఓకే, అలా కాకుండా సేల్స్ కనుక కొంచెం తగ్గించినట్లయితే మైనస్లోకి వెళ్ళిపోయింది, చూసారా, లాస్లో ఉన్నాము. సో బిలో ఫిక్స్డ్ పాయింట్, సో ఇట్ ఈస్ ఆపరేటింగ్ అట్ బిలో ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. అండ్ ఈపీఎస్ వచ్చేసరికి -20, అంటే ఇంత -20 రూపీస్ ఒక్కొక్కరు బేర్ చేయాల్సి ఉంటుంది ఈక్విటీ షేర్ హోల్డర్స్. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రాఫిట్ ఇన్కమ్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకుంటే సేమ్ అదే క్యాలిక్యులేషన్లో ఒక్కొక్కరికి మనకి ఎంత వస్తుందండి, 10 రూపీస్ వస్తుంది ఈపీఎస్. చూసారు కదా, ఇక్కడ లాస్లో -20, ఒకవేళ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉంటే ఇన్ఫినిటీ, అట్ ద సేమ్ టైం పాజిటివ్లో ఉంది, దట్ ఈస్ ఆపరేటింగ్ అబోవ్ ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. మనం అది చూడొచ్చు, లేకపోతే డైరెక్ట్ ఈ ఫినాన్షియల్ లివరేజ్ని చూసి కూడా చెప్పచ్చు అనమాట. ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఏంటి, ఈబీఐటీ బై ఈబీటీ, దట్ ఈస్ 80,000 బై -20,000 -4, అండ్ ఇది 1 lakh బై 0 ఇన్ఫినిటీ, అండ్ 1,20,000 బై 20,000 విచ్ యూస్ 6. ఓకే కదా. సో ఈ మైనస్లో కనుక ఉన్నట్లయితే ఫినాన్షియల్ లివరేజ్ ఫరం అనేది ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే తక్కువలో పనిచేస్తున్నట్లు. ఒకవేళ ఇది 0 కానీ ఇన్ఫినిటీలో కానీ ఉన్నట్లయితే ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉన్నట్లు. ఒకవేళ ఇది పాజిటివ్లో ఉన్నట్లయితే అబోవ్ ఫినాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉన్నట్లు. ఇందాక మనం ఆపరేటింగ్ లివరేజ్ దగ్గర ఏమని చెప్పుకున్నాము, ఆపరేటింగ్ లివరేజ్, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఈ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వనంత వరకు కామన్గానే ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. కానీ ఫినాన్షియల్ లివరేజ్కి వచ్చేసరికి అలా కామన్గా ఉండదు. ఎందుకు అంటే మనకి ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా ఇక్కడ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, చూసారా, ట్యాక్స్, ప్రిఫరెన్స్, డివిడెండ్, ఈ రెండు కూడా ఉన్నాయి కాబట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకసారి డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ చూద్దాం. దానికి ఎగ్జాంపుల్ సేల్స్ బేస్ పాయింట్ 80,000 అనుకుంటే సేల్స్ 50% ఇంక్రీజ్ అయ్యాయి, అంటే దీని మీద 1,20,000 తీసుకుంటున్నాను. ఇక్కడున్న సేల్స్ ఇంత ఇంక్రీజ్ అయ్యి ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అన్నప్పుడు సేమ్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, లేకపోతే అటు నుంచి ఇటుకు రావచ్చు. దీని ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. నేను బేస్ పాయింట్ దగ్గర నుంచి వెళ్తున్నాను. సో -20 -10 ఎంత చేంజ్ అయింది, -30 డివైడెడ్ బై బేస్ పాయింట్ -20, అండ్ హియర్ 80,000 మైనస్ చేంజ్ ఎంత అయింది, 1,20,000 డివైడెడ్ బై 80,000 క్యాలిక్యులేట్ చేస్తే నాకు -3 వచ్చింది, చూసారా. బట్ ఇక్కడ ఫినాన్షియల్ లివరేజ్ ఎంత ఉంది, -4. సో ఫినాన్షియల్ లివరేజ్, డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. బట్ ఆపరేటింగ్ లివరేజ్, డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఒకటే. ఓకే కదండి. అండ్ మూడవది కంబైన్డ్ లివరేజ్. కంబైన్డ్ లివరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ ఫినాన్షియల్ లివరేజ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి కంబైన్డ్ లివరేజ్ వస్తుంది. ఫార్ములాస్ చూస్తే ఆపరేటింగ్ లివరేజ్ కంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ ఇంటూ ఫినాన్షియల్ లివరేజ్కి ఈబీఐటీ బై ఈబీటీ, రెండు క్యాన్సిల్ చేయగా కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ, కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా. ఓకే కదా. ఇన్ ద సేమ్ మేనర్ డిగ్రీ ఆఫ్ కంబైన్డ్ లివరేజ్ కూడా డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్. ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏంటి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటీ. ఈ రెండు క్యాన్సిల్ చేయగా డైరెక్ట్ ఫార్ములా పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. సో డెల్టా ఈపీఎస్ బై ఈపీఎస్ హోల్ డివైడెడ్ బై డెల్టా సేల్స్ బై సేల్స్. ఇక్కడ డెల్టా ఈపీఎస్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఈపీఎస్, ఎంత చేంజ్ వచ్చింది, సేల్స్ కానీ లేకపోతే సేల్స్ ఆర్ ఈపీఎస్ ఏమైనా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఇచ్చిన చేంజ్ ఎంత అని చెప్పడం కోసం. అందుకే మనం ఇక్కడ ఇందాకటి నుంచి ఈ ఫిగర్లో నుంచి ఎంత చేంజ్ అయిందో ఆ ఫిగర్ని మనం మైనస్ చేస్తున్నాం, అన్నిటి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం. ఓకే కదండి. అండ్ ఈ లివరేజెస్ చాప్టర్ అనేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో కల్లా చాలా ఈజీ చాప్టర్, అట్ ద సేమ్ టైం మనకి ఇంపార్టెంట్ అండి. 10 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. దీని మీద ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చూద్దాం. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాను, అందులో 3rd ప్రాబ్లం. సో ఎప్పుడైనా క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏ కంపెనీ హ్యాడ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2014. ఈక్విటీ ఉంది, రిజర్వ్స్ అండ్ సప్లైస్ 15% డిబెంచర్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఈజ్ యాజ్ అండర్. ఫిక్స్డ్ కాస్ట్ per annum excluding interest
ఇంట్రెస్ట్ కాకుండా ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ అంటే బిజినెస్ ఆపరేషన్స్ వల్ల వచ్చిన ఫిక్స్డ్ కాస్ట్ 4 crore రూపీస్ అండ్ వేరియబుల్ ఆపరేటింగ్ కాస్ట్ 65%. సేల్స్ మీద 65% వేరియబుల్ కాస్ట్ అని చెప్తున్నాడు. టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు. మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలంట? ఈపీఎస్, ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్. ఇక్కడ మొత్తం మీద చూసారా, మనం స్టార్ట్ చేసేది ఎక్కడి నుంచి? సేల్స్ దగ్గర నుంచి. బట్ సేల్స్ ఇవ్వలేదు. బట్ సేల్స్కి బదులు ఏమి ఇచ్చాడు? మనకు ఒక రేషియో ఇచ్చాడు. ఏంటది? టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో. మన టర్న్ ఓవర్ రేషియోస్కి ఆల్రెడీ హింట్ చెప్పుకున్నాం. టర్న్ ఓవర్ అన్న పదం వస్తే న్యూమరేటర్లో సేల్స్ ఉంటుంది, డినామినేటర్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ. సో ఇక్కడ దీని ఫార్ములా ఏంటి? సేల్స్ బై అసెట్స్. అసెట్స్ని బేస్ చేసుకొని మనం సేల్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఆన్సర్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? అసెట్, టోటల్ అసెట్. టోటల్ అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2.5. సో దీని ఫార్ములా ఏంటండి? సేల్స్ బై టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. మనకి బ్యాలెన్స్ షీట్లో టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయి? 20. సో సేల్స్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 2.5 అండ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే కదండి. అండ్ ఇది మొత్తం క్రోర్స్లో ఉంది కాబట్టి నేను 50 crores. ఓకే, ఇక్కడ 20 CR. ఇప్పుడు నేను ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, సేల్స్ మీద. సో సేల్స్ ఎంత ఉంది? నేను ఇక్కడ డైరెక్ట్ రూపీస్ ఇన్ క్రోర్స్ అని పెట్టుకుంటున్నాను. ఇందులో నుంచి వేరియబుల్ కాస్ట్ ఎంత అని చెప్పాడండి? పర్సంటేజ్ 65%. అట్ ద రేట్ 65%. క్యాలిక్యులేట్ చేద్దాం. 50 into 65%. 32.5. That gives 17.5 contribution. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం తీసేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ మైనస్, ఇక్కడ మీరు కావాలంటే బ్రాకెట్స్ ఇచ్చుకోవచ్చు ఇలాగా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అని చెప్పాడు? ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ 4 crore రూపీస్. సో 4 ఎంత వస్తుందండి? 13.5. ఇది మనకి ఈబిఐటి అవుతుంది. మైనస్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ గురించి స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చాడు? 15% డిబెంచర్స్. సో 10 crores మీద 15% మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. సో హియర్ ఇంట్రెస్ట్ విల్ బి 1.5 which gives 12. Okay, earnings before tax minus tax. Tax rate ఎంత ఉందండి? 30%. into 30%, that is 3.6. మైనస్ చేయగా 8.4. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.4. ఓకే, ఇందులో నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ మనం జనరల్గా తీసేస్తాము. ప్రిఫరెన్స్ డివిడెండ్ చూడండి. ప్రిఫరెన్స్ డివిడెండ్ గురించి ఏమైనా ఉందా? నో. ప్రిఫరెన్స్ షేర్స్ గురించి ఏం లేదు. సో ప్రిఫరెన్స్ డివిడెండ్ 0. 8.4. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్, ఇది ఏ అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కావాలి, ఇట్ విల్ బి పి అనుకుంటున్నాను. ఈక్విటీ షేర్స్ ఎంత ఉన్నాయండి బ్యాలెన్స్ షీట్లో? 50 lakh షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. సో మొత్తం మనం క్రోర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ బి 0.5. ఇప్పుడు మనకు కావాల్సింది ఈపీఎస్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? A/B which gives 16.8 rupees. 16.8. ఓకే కదండి. ఓకే, ఇప్పుడు మనం మొత్తం ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాము.
ఇక్కడ చూద్దాం మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఈపీఎస్ ఎంత 16.8 రూపీస్ అండి. ఇది ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ క్రోర్స్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ ల్యాక్స్. రెండు పోగా రూపీస్కి వచ్చేస్తుంది 16.8. అదా వద్దు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఇంకోసారి క్లియర్గా ఇలా రాసుకోవచ్చు మీరు. ఈపీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, దట్ ఈస్ 8.4 crores డివైడెడ్ బై 0.5 lakhs. క్యాలిక్యులేట్ చేస్తే మీకు అదే వస్తుందండి 16.8 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, ఆపరేటింగ్ లివరేజ్. నెక్స్ట్ ఆపరేటింగ్ లివరేజ్. ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏంటండి, మనకి కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ. సో కాంట్రిబ్యూషన్ ఎంత 17.5 డివైడెడ్ బై ఈబీఐటీ 13.5. క్యాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ 1.296. నెక్స్ట్ ఫినాన్షియల్ లివరేజ్. ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఏంటండి, ఈబీఐటీ బై ఈబీటీ. ఓకే, ఈబీఐటీ ఎంత ఉంది 13.5 lakhs, ఈబీటీ 12. సో 13.5 by 12 మీకు కావాలంటే క్రోర్స్ అని మెన్షన్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ 1.125. ఇప్పుడు కంబైన్డ్ లివరేజ్ అండి. కంబైన్డ్ లివరేజ్ కావాలంటే డైరెక్ట్ రెండు మల్టిప్లై చేసేయచ్చు. 1.296 into 1.125 దట్ ఈస్ 1.458. ఇలా వద్దు అనుకుంటే మన ఫార్ములా కూడా యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ. ఓకే, కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది 17.5, ఈబీటీ 12. 1.458. ఓకే, రెండిట్లో మనం ఎలాగైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్లో ఎక్కడ సేల్స్ ఇంత ఇంక్రీజ్ అయ్యాయని కానీ ఈబీఐటీలో ఇంత చేంజ్ ఉందని కానీ ఏం చెప్పలేదు. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్ ఆపరేటింగ్ లివరేజ్ అన్న ఒకటే, డిగ్రీ ఆఫ్ ఫినాన్షియల్ లివరేజ్ అడిగినా, ఒకవేళ డిగ్రీ ఆఫ్ కంబైన్డ్ లివరేజ్ ఒకవేళ డిగ్రీస్లో అడిగినా కూడా మీరు సేమ్ ఇవే ఫార్ములాస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఈ రెండు మోడల్సే ఉంటాయి మనకి జనరల్గా. ఇదిగోండి, ఇది కొంచెం టఫ్గా ఉంది అందుకే చెప్తున్నాను. క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా అండర్ సిచ్యువేషన్ 1 and 2 అండ్ ఫినాన్షియల్ ప్లాన్ ఏ అండ్ బి. రెండు ప్లాన్స్ ఉన్నాయి, అలాగే రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ అన్ని కేసెస్లోనే మనకి ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఇన్స్టాల్డ్ కెపాసిటీ 4000 units, యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ 75% ఆఫ్ ద కెపాసిటీ, సెల్లింగ్ ప్రైస్ 30 rupees per unit, వేరియబుల్ కాస్ట్ 15 rupees per unit. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అన్నాడండి, ఫస్ట్ సిచ్యువేషన్లో అయితే 15,000, సెకండ్ సిచ్యువేషన్లో అయితే 20,000. క్యాపిటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫినాన్షియల్ ప్లాన్స్ ఏ అండ్ బి రెండు ఉన్నాయి. ఒకటి ఈక్విటీ 10,000, డెట్ 10,000, 20% ఇంట్రెస్ట్ రేట్, టోటల్ 20,000. లేదు అనుకుంటే 15,000 ఈక్విటీ అండ్ 5,000 డెట్, టోటల్ 20,000. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలి, ఆపరేటింగ్ లివరేజ్, ఫినాన్షియల్ లివరేజ్ అండ్ కంబైన్డ్ లివరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. ఓకే, హియర్ నేను ఫస్ట్ ఆపరేటింగ్ లివరేజ్ కోసం క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దానికంటే ముందు ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్ వేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్. ఫస్ట్ ప్రాఫిటబిలిటీ స్టేట్మెంట్. ఇంకా ఆపరేటింగ్ లివరేజ్కి ఫిక్స్డ్ కాస్ట్ వరకే కావాలి కాబట్టి ఈ టూ సిచ్యువేషన్స్ని ఒకేసారి చేసేస్తున్నాను క్యాలిక్యులేషన్. సో హియర్ బాక్స్లో పర్టికులర్స్ సిచ్యువేషన్ 1 అండ్ సిచ్యువేషన్ 2. ఓకే,
ఫస్ట్ సేల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సేల్స్ ఎలా చెప్పాడండి, టోటల్ 75% ఆఫ్ కెపాసిటీ అంటే 4000లో 75%, విచ్ గివ్స్ 3000 యూనిట్స్. సో 3000 యూనిట్స్ మనం సేల్ చేస్తున్నాము. 3000 ఇంటూ 30 రూపీస్ పర్ యూనిట్ సేల్స్. సో హియర్ రాసుకుందాం, 3000 ఇంటూ 30, which gives 90,000 minus వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత అని చెప్పాడండి, 15 రూపీస్ పర్ యూనిట్. 3000 ఇంటూ 15, which gives 45,000. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది, సారీ హియర్ 45,000. ఓకే, ఇందులో నుంచి ఫిక్స్డ్ కాస్ట్, ఇది జాగ్రత్తగా చూడండి. మన ఫిక్స్డ్ కాస్ట్ రెండు సిచ్యువేషన్స్లో ఏమేమి చెప్పాడు, ఫస్ట్ సిచ్యువేషన్లో అయితే 15,000, సెకండ్ సిచ్యువేషన్లో అయితే 20,000 అని ఇచ్చాడు. సో హియర్ సిచ్యువేషన్ 1లో 15,000, సెకండ్ సిచ్యువేషన్లో 20,000. ఎంత వస్తుంది హియర్ 30,000 అండ్ 25,000. ఇది ఈబిఐటి. సో మనం దీన్ని బేస్ చేసుకొని ఆపరేటింగ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నేను అది కూడా ఇక్కడ రాసేస్తున్నాను. ఆపరేటింగ్ లివరేజ్ ఫార్ములా ఏంటండి, కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. ఎంత ఫస్ట్ దాంట్లో కాంట్రిబ్యూషన్ 45,000, ఈబిఐటి 30,000, 45,000 డివైడెడ్ బై 30,000, విచ్ గివ్స్ 1.5. నెక్స్ట్ ఇంకొకటి 45,000 డివైడెడ్ బై 25,000, 1.8. ఓకే కదండి, ఆపరేటింగ్ లివరేజ్ ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫినాన్షియల్ లివరేజ్ గురించి అడిగారు. ఫినాన్షియల్ లివరేజ్లో మనం బేస్ ఏంటి, ఇంట్రెస్ట్ని తీసుకుంటాము. ఈ రెండు ప్లాన్స్లో రెండు రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క ప్లాన్గా చూసుకుంటున్నానండి. ఫస్ట్ సిచ్యువేషన్ 1లో కనుక ఎట్లా ఉంటుంది, ఇన్ సిచ్యువేషన్ 1 హియర్ పర్టికులర్స్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఈబిఐటి అయితే కామన్ అండి పైది. సిచ్యువేషన్ 1 ఈబిఐటి ఎంత 30,000 మైనస్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, ఇంట్రెస్ట్ ఎలా ఉంది అంటే డేట్ ఎంత అండి 10,000, 10,000 మీద 20% ఇంట్రెస్ట్ రేట్. అది ప్లాన్ ఏ అయితే, ప్లాన్ బి అయితే 5,000. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. డేట్ ఎంత, ఫస్ట్ కేసులో ప్లాన్ ఏ 20% ఆన్ 10,000, అది 2,000 వస్తుంది. సో హియర్ ఇంట్రెస్ట్ 2,000. ఒకవేళ ప్లాన్ బి అయితే 5,000 మీద 20%, దట్ ఈస్ 1,000. ఎంత వస్తుందండి 28,000. ఇక్కడికి వచ్చేసరికి 29,000. ఓకే, ఇది మనకి ఈబిటి. మన ఫినాన్షియల్ లివరేజ్ మాత్రమే అడిగాడు కాబట్టి నేను డైరెక్ట్ ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా వేసేస్తున్నాను. ఫినాన్షియల్ లివరేజ్ వచ్చేసరికి ఈబిఐటి బై ఈబిటి. ఓకే కదండి, ఈబిఐటి బై ఈబిటి ఎంత ఇక్కడ 30,000 డివైడెడ్ బై 28,000, విచ్ గివ్స్ 1.071. ప్లాన్ బికి వచ్చేసరికి 30,000 డివైడెడ్ బై 29,000 ఎంత వస్తుందండి 1.034. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఒకేసారి కంబైన్ లివరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. కంబైన్ లివరేజ్ ఫార్ములా ఏంటండి, కంట్రిబ్యూషన్ బై ఈబిటి. ఓకే, కంట్రిబ్యూషన్ ఎంత, మన కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి సిచ్యువేషన్ 1లో 45,000, 45,000 డివైడెడ్ బై 28,000, విచ్ గివ్స్ 1.607. ఇంకొకటి ఈ కేసుకి వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ సేమ్ 45,000 ఉంటుంది అండ్ ఈబిటి వచ్చి 29,000, 1.551.
0.5517 ఉంది. సో 1-2 కింద రౌండ్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే సిచ్యువేషన్ 2లో చూద్దామండి. సిచ్యువేషన్ 2లో వచ్చేసరికి సేమ్ యాస్టీస్ పర్టికులర్స్ ప్లాన్ ఏ ప్లాన్ బి. ఈబీఐటీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. సిచ్యువేషన్ 2లో ఈబీఐటీ ఎంత వచ్చింది మనకి? 25,000. సో హియర్ 25,000 అండ్ 25,000 మైనస్ ఇంట్రెస్ట్లో ఏ మార్పు లేదు. సో సేమ్ 2,000 and 1,000 వేసేసుకుంటున్నాను, which gives here 23,000 and 24,000 ఈబీటీ. మనకి ఫినాన్షియల్ లివరేజ్ కావాలి కదా. సో ఫినాన్షియల్ లివరేజ్, ఓకే, ఫినాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఏంటి? ఈబీఐటీ బై ఈబీటీ. సో 25,000 డివైడెడ్ బై 23,000 which gives 1.086. అండ్ నెక్స్ట్ ఇందులోకి వచ్చేసరికి 25/24,000 1.042 అండి. అట్ ద సేమ్ టైం నేను కంబైన్ లివరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేసేస్తున్నాను. ఎంత ఫార్ములా? కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ. సో డైరెక్ట్ ఇలా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు వచ్చినటువంటి ఈ ఆపరేటింగ్ లివరేజ్ని ఫినాన్షియల్ లివరేజ్ని మల్టిప్లై చేసినా కూడా వస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానండి. కాంట్రిబ్యూషన్ ఎంత మనకి? 45,000. ఈబీటీ వచ్చేసరికి 23,000. 45 డివైడెడ్ బై 23,000 1.956. అండ్ ఈ కేసులో వచ్చేసరికి 45,000 డివైడెడ్ బై ఈబీటీ 24,000 1.875. ఓకే కదండి. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకున్నాం. ఇది ఒక టైప్ ఆఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మేజర్లీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 3 అసెట్ టర్న్ ఓవర్ రేషియో, వేరే ఏదైనా రేషియో ఇచ్చి ఆ బేస్ మీద మీరు సేల్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అది మాత్రమే కాకుండా పీవీ రేషియో అని ఒకటి ఉంటుందండి. ఏం రేషియో? P/V రేషియో. ఇది ఎందుకు అంటే ఇది యూజ్ చేసుకొని మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కనుక్కోవచ్చు. ఫార్ములా ఏంటండి మనకి? ఎంపీఎస్ బై ఈపీఎస్. సో మనకు ఫైనల్గా ఈపీఎస్ వస్తుంది చూసారా. ఇక్కడ ఈపీఎస్ ఇచ్చి మనకి పీవీ వాల్యూ ఇంత అని ఇచ్చానుకోండి. ఎగ్జాంపుల్ P/V రేషియో వచ్చి 2 అని ఇస్తే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అట్లా అండి? అప్పుడు ఇది ఇంటూ 2 అనమాట. సో 16.8 ఇంటూ 2 క్యాలిక్యులేట్ చేస్తాము. 16.8 ఇంటూ 2 33.6. సో ఎంపీఎస్ వచ్చేసరికి 33.6 ఉన్నట్లు. లేదు అంటే ఎంపీఎస్ ఇస్తాడు అండ్ ఈపీఎస్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. ఈ రెండింటిని బేస్ చేసుకొని పీవీ రేషియో చెప్పమన్నా మనం చెప్పగలగాలండి. ఇది ఒకటి ఎక్స్ట్రా పాయింట్ అడుగుతాడు. సో మేజర్గా ఇలాగే ఉంటుంది మనకి. టోటల్ లివరేజెస్ చాప్టర్ ఈ యొక్క ప్రాబ్లం ద్వారా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ చాలా 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 సింపుల్ ప్రాబ్లం, అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 10 మార్క్స్ అడుగుతారు. సో ఈ చాప్టర్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాగా చూసుకోండి. ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేయండి. ఈ చాప్టర్ మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అంటిల్ దెన్ ఏ స్వీట్ సైన్ ఆఫ్ బై. సీ యూ స్టూడెంట్.